చూసి మళ్ళీ ఇంకొక 5 కోట్లు వచ్చినాయి మనకి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎస్ఏఆర్పై బిఎల్ఏలతో ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా అకారణంగా తొలగించకుండా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ నెల 27న జరిగే గ్రామ సభల్లో బిఎల్ఏలు పార్టీ నాయకులు అప్రమత్తంగా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని కోరారు. ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఎక్కువ సమస్యలు అవే ఉన్నాయి. 100 సంవత్సరాలు అయినట్టు 18 సంవత్సరాలు 25 సంవత్సరాల కొడుకు కూతురు అంటే నమ్మడానికి లేకున్నది, అది నమ్మించడానికి ప్రూవ్ కావాలి. నమ్మడానికి లేదు అంటే మనం నమ్మలేము, లేదా నమ్ముతాము అనడానికి ప్రూవ్ కావాలనుకుంటున్నాం. ఇలాంటివి 65,000 మంది మన ఒక కాన్స్టిట్యూన్సీలో 2 లక్షల పైచిలకు నుంచి 65,000 మంది పోతే రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది లేరు అని చెప్తున్నారు. అంటే బీజేపీ వాళ్ళు చేసినట్టు మిత్రులు చెప్తా ఉన్నారు. నేను అంత డెప్త్ తెలియదలుచుకోలేదు, కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఆ ఏదో ఒకటి జరగకుండా మనం కాన్షియస్గా ఉండాలి, నిబద్ధతతో పని చేయాలి. మనకు అప్పచెప్పినటువంటి పనిని, మనం ఒప్పుకున్నటువంటి పనిని పూర్తి స్థాయిలో దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి. అంటే ఇచ్చిన గడువులో కూడా ఈ 65,000 మందిని అందరూ వచ్చేసేసి కేటగరైజ్ చేసి అందులో పొందుపరిచితే వాళ్ళకు ఓటు వచ్చినట్లు అవుతే, ఇక ఇప్పటివరకు చెప్పినట్టుగా మిత్రులు ఇక్కడ అంతా చెప్పారు ఏంటి, జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది.